వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అరెస్టు రాజకీయాలు నడుస్తుంది. దీంతో గత 2 రోజుల నుంచి రాజకీయాలు వేడెక్కాయి. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పై దాడి చేశారు. దీంతో అతనికి గాయాలయ్యాయి. ఇది స్థానికులు చేసిన దాడే అని అంతా భావించారు. ఫార్మసిటీని నిర్మిస్తున్న నేపథ్యంలో దీనికి భూములు ఇవ్వకుండా ఇష్టం లేని వారు కలెక్టర్ పై దాడి చేశారని అంతా అనుకున్నారు. అయితే దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నాక అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసు వెనుక ఉన్నారన్నది పోలీసులు చెబుతున్నమాట. ఇదే విషయాన్ని నిందితుడు సురేష్ రిమాండ్ రిపోర్ట్ లోనూ పేర్కొన్నారు. నేరుగా మంత్రి పేరును ప్రస్తావించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించింది. కట్ చేస్తే ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసును నిశితంగా అధ్యయనం చేస్తుంది. సీనియర్ అధికారులను ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పురమాయించారు. తెలంగాణలో కలెక్టర్ పై జరిగిన దాడి విషయాన్ని పరిశీలించాలని డీజీపీని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. అసలు కారణం ఏంటి, ఎందుకు అనేది చూడాలని కోరినట్లు సమాచారం. దీనికి కారణం రాష్ట్రంలోనూ ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి భూముల సేకరణకు కూడా రెడీ అవుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో దూకుడుగా ఉండే ఇష్టానుసారం కామెంట్లు చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు. ఇదొక సంక్లిష్ట సమయం. ఈ నేపథ్యంలో ఏపీలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న ఛాన్స్ ఉందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ సహా డీజీపీని ఈ విషయంపై దృష్టి పెట్టాలని ముందుగాలే కోరినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో తెలంగాణ తరహా దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అసాంఘిక శక్తులు రౌడీ షీటర్లపై కన్నేసి ఉంచాలని కూడా సీఎంఓ నుంచి ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయని తెలుస్తుంది. పొరుగు రాష్ట్రం కాబట్టి ఇక్కడి రాజకీయాలు అక్కడ కూడా ఫాలో అవ్వడం కొత్తేమీ కాదు కాబట్టి సీఎం చంద్రబాబు ముందుగానే గ్రహించి అలర్ట్ అయ్యారని కొంతమంది అంటున్నారు.